డాక్టర్ కొట్నేసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమాలను గిరిజనులు సద్వినియోగించుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మారేడుమిల్లి మండలం దేవరపల్లె గ్రామంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కొట్నేసు ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూత్రాలను తెలియజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే వారికి పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బి విప్లవ కుమార్, జైభీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యుయల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. నీటి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం పైన, న్యాయ వ్యవస్థ పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. ఈ ఏడాది మధ్య మన రాష్ట్రంలో 140 సెంటర్లలో 68,022 మంది విద్యార్థులు నీట్ ఎంజీ పరీక్ష రాశారు. వారి గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఎప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఈ నీట్ స్కామ్ పై స్పందించాలి. ఎన్టీఏ రద్దు చేయాలనే డిమాండ్ను బలపరచాలి. ప్రవేశ పరీక్షలు పాత పద్ధతిలోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా రాష్ట్రాల హక్కుల రక్షణకై విద్యార్థులంతా ఐక్యంగా మరిన్ని పోరాటాలు నిర్వహించాలి.